వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతలూరు గ్రామంలో ఉన్నప్పుడు మనం ఈ చింతలూరు గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క చరిత్ర తెలుసుకోవడానికి మనం ఈ ఆలయానికి వచ్చాము. ఈ ఆలయ యొక్క విశిష్టలు చరిత్ర తెలుసుకుందాం. అందరూ రండి. ఆంధ్రప్రదేశ్లో భక్తుల చింతలు తీర్చే తల్లిగా పేరుగాంచిన ఒక పవిత్ర క్షేత్రం, చంటి బిడ్డలకు కల్పవల్లిగా నిలిచే దైవం, అది చింతలూరు నూకాలమ్మ అమ్మవారి ఆలయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వెలిసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం ఉమ్మడి గోదావరి జిల్లాల భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది. చింతలు తీర్చే అమ్మ, చంటి బిడ్డల తల్లిగా ప్రసిద్ధి చెందిన ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సుమారు 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికర గాథ ఉంది. పూర్వం గ్రామ శివారులోని పాల చెట్టు తొర్రలో అమ్మవారి విగ్రహం లభించిందని చెబుతారు. ఒకరోజు గ్రామ కర్ణానికి కలలో దర్శనమిచ్చిన అమ్మవారు, నాకు ఆలయం నిర్మించు అని ఆజ్ఞాపించారట. అరటినార ఉయ్యాలలో ఊపిన విగ్రహం ఎక్కడ పడితే అక్కడే ఆలయం నిర్మించాలని సూచించగా పిఠాపురం మహారాజు సహకారంతో ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతుంది. ఆలమూరు మండలం చింతలూరు గ్రామం వచ్చేస్తున్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం. చింతలూరు దేవస్థానం అమ్మవారు చంటి పిల్లల తల్లిండి. ఇవిడ ఇలాగా ఆవిడ పాల చెట్టు త్వరలో వెలిసిందండి. ఇవిడ పాల చెట్టు త్వరలో వెలిసి ఒకరిపై వాళ్ళు నన్ను జీలికర్ల బండి మీద ఊరేగించండి. చుట్టుపక్కల గ్రామాలంతా అది ఎక్కడ ఇరిగిపోయి పడిపోతే అక్కడ అంటినార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఊపిన తర్వాత అది ఏ దిశలో తెగి పడిపోతే ఆ దిశలో నన్ను గుడి కట్టనని కోరిందండి. ఇలా చుట్టుపక్కల గ్రామాలు 30 ఊరు తిరిగిన తర్వాత ఇలా తూర్పు తిరగగానే ఇక్కడ ఇరిగిపోయి పడిపోతే ఇక్కడ అంటినార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఊపిన తర్వాత ఈ దిశలో తెగి పడితే ఇక్కడ అంటినార్లు ఉయ్యాలేసి ఊపితే ఈ దిశలో తెగిపోతే ఇక్కడ గుడి కట్టారండి. అదే ప్రకారం చుట్టుపక్కల కాలం 30 ఊరు తిరిగిన తర్వాత నాకు జాతర మొదలు పెట్టనని కోరిందండి. ఇప్పటికి పూర్వం వచ్చే ఆచారం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలు 15 రోజులు 15 ఊర్లు తిరిగి 15 రోజులు ఇక్కడ రోజు జాతర చేసి పైన ఒక రోజు ఇక్కడ తీర్థం చేస్తారండి. ఇదేంటంటే చుట్టుపక్కల గ్రామాలు 15 రోజులు ఊరు తిరిగిదేమని బుట్టగారగా అంటారండి. 15 రోజులు ఇక్కడ రోజు జాతర చేసిన కొత్త పూలు పాత పూలు అంటే మోడు పూలతో అమ్మవారు గరగని అలంకరిస్తామండి. అవి కొత్త పూలు పాత పూలు అంటారు. ఆ మోడు పూలు ఎక్కడి నుంచి అంటే ఇలాగా కోరుకొండ ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొస్తామండి. తెల్లరట్ల 3 గంటలకు వెళ్ళి పిట్ట పొడకుండా తీసుకొచ్చి పూల గడకి అలంకరిస్తామండి. ఇదండి ఈ అమ్మవారి చరిత్ర. ఈ అమ్మవారిని ముఖ్యంగా చంటి పిల్లల రక్షణ దేవతగా భావిస్తారు. బాలరిష్టాలు తొలగించాలని కోరుతూ వేలాది మంది భక్తులు తమ బిడ్డలతో ఇక్కడికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం ఉగాది ముందు రోజు ప్రారంభమయ్యే జాతర దాదాపు 1 రోజుల పాటు వైభవంగా కొనసాగుతుంది. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు వారపోత, తుల్లిబిల్ల, కావిడిగోళ్లు, గండాదీపం వంటి ప్రత్యేక ఆచారాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే చంటి పిల్లల తల్లండి. ఇప్పుడు వారకళ్ళు, తొల్లిపిల్ల, కాగడాలు ఈ 3 ఇంపార్టెంట్ అండి. ఈ చంటి పిల్లలు అనగా ఏంటంటే 11 రోజుల పిల్లల్ని తీసుకొచ్చి మా చేతిలో పెడితే తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర ఒళ్ళో పడుకోబెడతామండి. ఇది పూర్వం వచ్చే ఆచారం అండి. ఇది అయితే ఇప్పుడు వారకొల్లు పిల్లలు ఏంటంటే చంటి పిల్లలకి పొంగులు పోషకాలు రాకుండా ఆ వారకొల్లు ఏమో కొల్లు వారపోస్తారండి. వారకొల్లు పొంగులు కాట రాకుండా నిద్రలో తుల్లి పడకుండా కోడిపిల్ల దిష్టి తీస్తారండి. ఇది కోడిపిల్ల ఏంటంటే పిల్లలకే దిష్టి తీస్తారండి. కోడిపిల్ల దిష్టి తీసి దాన్ని పిల్లలకి నిద్రలో తుల్లి పడకుండా చేస్తారండి. మళ్ళీ రోజు గవలు ఉంటాయండి. అంటే పూలగరగా పరొండ వీధిలో ఒకటి, తూర్పు వీధిలో ఒకటి గవలు ఉంటాయండి. అలాగే లాస్ట్ వచ్చినప్పటికి 19వ తారీఖు నైట్ తెల్లవారుజాము 2 గంటలకి 2, 9, 10 ఆ టైంకి పరమట వీధి రామాలయంలో గమ పడతామండి. అంటే ఇప్పుడు గమ అంటే ఏంటంటే ఇప్పుడు ఊళ్ళో గ్రామస్తులు ఎవరికైనా ఒంట్లోకి బాగోకపోయినా ఏం చేసినా పిల్లల్ని చిన్న కోడిపిల్లని ఇస్తామని మొక్కుంటారు అమ్మవారికి. ఇక్కడ గుళ్ళోకి ఇచ్చేది వేరండి, అక్కడ పూలగారికి ఇచ్చేది వేరు. అంటే పూలగారికి ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు ఊళ్ళో పిల్లలు చంటి పిల్లలు ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా అమ్మ తల్లి మాకు ఇవన్నీ తగ్గినాయి అంటే నీకు గమకి కోడిపిల్లని ఇస్తానని మొక్కుంటారండి. మొక్కుంటే అది ఏం చేస్తారంటే కోడిపిల్లని ఆ రోజుని ఆ గమకాడికి ఆ రోజు ఏ రోజైతే ఒంట్లో బాగోలేదో ఆ రోజు నుంచి కోడిపిల్లని కొని చిన్నప్పటి నుంచి పెంచి కరెక్ట్ గా ఈ అమ్మవారి గమ రోజుని తీసుకొచ్చి ఆ గరకిస్తారండి. ఆ గరకిస్తే ఆ అమ్మవారిని మేము ఎత్తుకోవడం, ఆ గరగ మీద మేము ఉండడం, గర మా మీద ఉండి అమ్మవారి ఆకారంలో ఉండి మేము ఆ కోళ్ళని కొరుకుతా ఉండాలి. అలాగే తూర్పు రామాలయంలో కూడా గమ పెడతామండి.
అంతేకాదు ముఖ్యంగా జాతరలో అత్యంత ప్రత్యేకం మోదుగు పూల సంబరం. పిట్ట పొడవక ముందే మోదుగు పువ్వులు తెచ్చి అమ్మవారిని అలంకరించడం, కొత్త పూల సంబరం, పాత పూల సంబరం నిర్వహించడం ఈ క్షేత్రానికి ప్రత్యేకతను తీసుకువస్తాయి. చంటి బిడ్డల ఆరోగ్యం కోసం, కుటుంబం సంతోషం కోసం భక్తులు చింతలు తీర్చే తల్లిగా వెలుగొందుతున్న చింతలూరు నూకాలమ్మ ఇలా భక్తి విశ్వాసాలకు నిలయంగా నిలుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం 2026 ఉగాది జాతర మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మా స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు, అదే విధంగా డిఎస్పీ గారు వీళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి లోకల్ గా ఉన్న ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, మెడికల్ ఆఫీసర్స్, దేవాదాయ శాఖ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ హాజరవడం, గ్రామ పెద్దలు, మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ఉండటం, అదే విధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు కూడా హాజరై, బండారు శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా హాజరై వారి సూచనలు, సలహాలు, వారికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఈ దేవాలయం వాళ్ళు ఎప్పుడో పూర్వం నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటిలోని వారు నిమగ్నమై ప్రతి విషయాన్ని కూడా కేర్ఫుల్ గా చేయమని చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ మా దేవాదాయ శాఖ మంత్రులు ఆదేశాల మేరకు, మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడా నిర్వహిస్తా ఉన్నాం. 2026 ఉగాది జాతర మహోత్సవానికి వచ్చే భక్తులు అందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు త్వరితగతిన దర్శనమాచరించే విధంగా, అదే విధంగా క్యూ లైన్లు, చెరువు పందుళ్లు, త్రాగునీరు, అదే విధంగా శానిటేషన్ లో భాగంగా ఉచిత మరుగుదొడ్లు, ఈ సంవత్సరం 24 మరుగుదొడ్లు స్థానిక శాసనసభ్యులు అభివృద్ధి పనులలో భాగంగా ఏర్పాటు చేయడం, ఈ వచ్చే భక్తులందరికీ ఏ విధమైన సౌకర్యం కలగకుండా అందరికీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ సులభతరంగా దర్శనం ఆచరించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇంతకు ముందు మాదిరిగా కాకుండా ఇంకా కొన్ని వినూత్నమైన ఏర్పాట్లు చేసి భక్తులు ఎవరికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మా స్థానికంగా ఉన్న భక్తులు, నాయకులు, గ్రామస్తులు ముఖ్యంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఇంకా చేయాల్సిన పనుల్లో కూడా వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయని వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ 2026 ఉగాది జాతర మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని, ఎవరికి ఏ విధమైన సౌకర్యం కూడా కలగకుండా చేస్తామని మా దేవస్థాన ధర్మకర్తల మండలి వారు అందరూ కూడా నిరంతరం కష్టపడి వారి విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రతిరోజు ఉండే ఈ దర్శనాన్ని ఒక ఆదివారం రోజు లేకపోతే ఎదురకుండా ప్రతిరోజు కూడా దర్శనం ఉంటుంది కాబట్టి మీకు ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కూడా కలగదు. మీరు ఏ రోజు వచ్చినా దర్శనం ఉంటుంది కాబట్టి మీరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని కోరిన కోరికలు నెరవేర్చే చల్లని తల్లి, చక్కని తల్లి, చంటి పిల్లల తల్లి ఈ అమ్మవారిని దర్శించుకుంటారని, కృపాకటాక్షాలు పొందుతారని, తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుతున్నాము.